అన్న ఇంకా ఇంకా టాపీ పని వాళ్ళు పనులు దొరక్క 10 దాకా 11 దాకా కూర్చుకుని వెళ్ళిపోయే పరిస్థితే. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మాత్రం గతంలో మాదిరి ఇసుకని నేను క్రమబద్ధీకరిస్తాను, రేట్లు తగ్గించే పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు కూలోళ్ళ గురించి కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడాల. మీరేం ఆలోచిస్తున్నారు? ఎలా ఉంటుంది రేపు? ఆయన లేబర్ మీద దెబ్బ కొట్టాడండి ఫస్ట్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు లేబర్ మీదనే కొట్టాడు. పొట్ట టాపీ వాళ్ళకు, రాడ్ బెండింగ్ వాళ్ళకు, అందరికీ సెక్క సెంటరింగ్ వాళ్ళకు లేబర్ మీద. బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తాను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడుగా. మాకు అయితే 10,000 ఎత్తా అన్నాడండి టాపీ పని వాళ్ళు. మరి ఏం లేవు. మీకేం రాలా? మరి ఖర్చులు పెరిగినాయి అన్న, కరెంటు బిల్లులు అవును పెరిగినాయి. మరి నేను పేదల కోసం వస్తున్నాను, పేదల పార్టీ అన్నాడు కదా. ఏమో అండి, మరి ఇక అది ఆయనకు తెలవాలండి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇసుక? అప్పుడు బాగుందండి, డబ్బులు కూడా బాగున్నాయి. రూపాయి మిగిలేదు. ఇప్పుడు లేదు. మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానన్నాడు. మంది ఎక్కడైనా మద్యపాన నిషేధం చేశారా? చేయలేదండి. చేయలే. ఎంత ఖర్చు అవుతుంది మద్యపానానికి? నాకండి వచ్చి 500లో 500 పట్టుకుపోతున్నారా? ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నారా? లేదండి. లేదు. పోనీ అన్నా క్యాంటీన్ లాంటి 5 రూపాయల అన్నా క్యాంటీన్ ఉండే కదా, అది మాత్రం లేదండి. దాని మీద పొట్ట కొట్టాడండి. అది కూడా మరి ఆయన పెట్టుకోవచ్చు కదా, జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కదా. అదే అన్నాడండి, అందరు అదే అనుకున్నారు. పెడతారు, వాళ్ళ నాన్న పేరు చెప్తారు, వాళ్ళ నాన్న పేరు మీద పెట్టుకుంటాడు అని అన్నాడు సార్. ఏం లేదు, తీసేసాడు. ఆలోచిస్తాం. అవును, అప్పుడు వస్తే మంచి పనులు చేస్తాడు కదా. వాళ్ళ నాన్న పేరు మీద పెడతాడు కదా అన్న క్యాంటీన్లు. కూలీలో 5 రూపాయలు పెడితే భోజనం వస్తుంది, వాళ్ళ నాన్న పేరు మీద పెట్టుకుంటాడు అని అనుకున్నారండి. అది కూడా తీసేశాడు. ఏం లేవు. అప్పుడు చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండగకు ఇచ్చాడండి. బెల్లం, కందిపప్పు, మినపగుళ్ళు, నూనె అన్ని ఇచ్చాడండి. ఏం ఇవ్వలేదండి. ఏం లేవండి. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కొద్దిగా బాగుందండి. అవునండి, ఆలోచిస్తామండి. చంద్రబాబు నాయుడే రావాలండి. చంద్రబాబు నాయుడు వస్తే పేదలు బతుకుతారు. పేదల మీద దృష్టి పెడతాడు ఆయన ఎంతసేపు. లేబర్ మీదే దృష్టి పెడతాడు. అవునండి. ఏ చెప్పలేమండి. ఇక మళ్ళీ మధ్యలో ఏమైనా జరిగితే చెప్పలేము. మాదేంది లేబర్, కూలి పని చేసుకునే వాళ్ళం మేము. ఆలోచించాం సార్. అన్న ఎలా ఉంటుంది ఇప్పుడు? దాదాపు 8:30, 9 అవుతుంది. ఇంకా ఎంతసేపు నిలబడతారు? పనులు దొరుకుతున్నాయి అసలు రోజు? లేదు, ఇసుక ఫ్రీ అయితేనే పనులు దొరుకుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక గురించి అసలు ఏం మాట్లాడలేదు కదా. మాట్లాడరు. ఆయన మేనిఫెస్టోలో గానీ లేదు, తగ్గిస్తాను, లేదు, గతంలో ఇబ్బంది పడ్డారు, ఏదో తెలియక జరిగింది, ఈసారి కొద్దిగా ఇసుక తగ్గించి మీ అందరికి కూడా పనులు ఉండేలాగా చేస్తానని ఏమని చెప్పాడు జగన్. చెప్పలా. మరి ఎలా నమ్మి ఓట్లు వేశారు గతంలో? అంటే ఒకసారి వాళ్ళ అయ్యగారు చేసినట్టు చేస్తాడు, గవర్నమెంట్ పరిపాలన చేస్తాడు అని వేసాము. ఆ రకంగా చేయలే. నీ అంత పరిపాలన, రాక్షస పరిపాలన, రౌడీ పరిపాలన. ఇతని గురించి, ఇతను చేసేస్తున్న ఇబ్బందుల గురించి కాలేజీ స్టూడెంట్ కూడా రౌడీలాగా తయారైపోయారు. ఎక్కడ బట్టలు నొక్కాడు? నా కొడుకే బీటెక్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ బీటెక్ చదువుతున్నాడు, 3వ సంవత్సరం. విద్యా దీవెన అనేది పడలా. బట్టన్ అయితే నొక్కాను అన్నాడు. బట్టన్ డబ్బులు పడలా. నేను 16,000 రూపాయలు నేను పోయి కడితే అప్పుడు పరీక్ష రాయనిచ్చారు మా అబ్బాయిని లంకిరెడ్డి బాలరెడ్డి కాలేజీలో. ఇప్పుడు అన్న గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది డైరెక్ట్గా కాలేజీల్లో వేసేసేవాళ్ళు, మీతో సంబంధం లేకుండా వాళ్ళే తీసుకొని వాళ్ళు ఎమ్మడే హాల్ టికెట్లు ఇచ్చేవాళ్ళు, బాగానే ఉండేది. ఇప్పుడు ఇదో మీ చేతికి ఇస్తున్నాను, మీకు బటన్ నొక్కిస్తున్నాను అంటే వల్ల ఎవరు నష్టపోతున్నారంట? ప్రజలే నష్టపోతున్నారు, విద్యార్థులే నష్టపోతున్నారు. మరి ఇవన్నీ తెలిసినా కూడా ఇంకా నన్నే గెలిపించండి అని ఆయన అపోహపోతున్నాడు గెలుస్తారు అని. అంతవరకే కానీ గెలవడం. అంతే. జనాల్లో మార్పు ఉందంటావా? చాలా. ఎందుకని? అతను చేసే రౌడీ దానికి ముందు మార్పు వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఇసుక తగ్గిస్తాను, పాత పద్ధతిలో ఇసుక మీ అందరికి అందుబాటులో ఉండేలా చేస్తా అంటున్నాడు. నమ్ముతారా? నమ్ముతాం. ఎందుకు అంత నమ్మకం ఏంటంటావు? ఆయన ఇంతకు ముందు చేసి ఉన్నాడు కాబట్టి, గతంలో చేస్తున్నాడు కాబట్టి. సో అయితే దాదాపు అందరూ మార్పు ఉందంటావు? చాలా మార్పు ఉంది.
100కి 90% మార్పు ఉంది. ఖర్చులు పెరిగిపోయినాయి అన్న. ఖర్చులు పెరగడమేనండి విపరీతంగా. ఒక్క మనిషి చేస్తే ఇదివరకు కుటుంబం వెళ్ళిపోయేది, వాళ్ళు నలుగురు చేసిన కుటుంబం వెళ్ళట్లా, ఇంట్లో నలుగురు పని చేసిన ఇంకో కుటుంబం వెళ్ళట్లా. 500 కూలి వచ్చినాడు పొద్దుసమాన్ని నడిచే 3 రోజులు తినేవారు కుటుంబం. ఇవాళ 800 కూలి వచ్చిన సరే కానీ ఆడికొక్కడికే సరిపోతలేదు. సరిపోతలేదు. ఏం సరిపోద్ది? 300 రూపాయలు కోటరు, 300 రూపాయలు కోటరు. మందులు లేకుండా చేయాల్సిన లేదు. హైదరాబాద్ ఎంత రేటు? 65 రూపాయలు కోటరు. ఇక్కడ ఆంధ్రలో పెంచిన తర్వాత అక్కడ 110 రూపాయలు చేసిన చీప్ కోటరు. అది ఏ రోజుకి ఆ రోజే వచ్చేస్తుంది, మళ్ళీ స్టాక్ ఏమి లేదు, ఉండలేదు. అక్కడేమో 24 గంటలు 90% దొరుకుతుంది తెలంగాణలోని. ఇక్కడ ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఏముందంటే పొద్దున్న 1 గంట, 11 గంటలకు 1 గంట ఇస్తే మళ్ళీ సాయంత్రం 1 గంట. ఈ లోపల మళ్ళీ మందు దొరుకుతాం 290, 390, లేకపోతే 800, 900 కోటర్ ఫుల్ కోటర్ వచ్చి. అసలు గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తక్కువ రేట్లు ఉన్నాయి, మీకు పని దొరికింది, చేతి నిండా డబ్బులు ఉన్నాయి. మరి ఈ 5 సంవత్సరాల్లో అసలు ఎలా ఉందన్న పరిస్థితి? ఏం పరిస్థితి బాగుంది, అలాగే ఉంది. మొత్తం ఏమి కూడా ఇసుక ఇసుకోవట్లేదు. ఇసుక ఏమిందంటే పైకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చే ఇసుక రేట్లు వచ్చి కూలోడికి ఏముందంటే కూలి పని కూడా దొరుకుతలేదు. ఏం బటన్ నొక్కుతాడు? ఆ బటన్ అదే. ఒక్క మాట అంటే కష్టం చేయించి 20 రూపాయలు ఇచ్చింది గొప్ప, కానీ కష్టం లేకుండా 5 రూపాయలు ఇచ్చింది గొప్ప కాదు. డబ్బు విలువ కూడా తెలియదు. కనీసం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లని ఉండే అన్న 5 రూపాయలు పని ఉన్నా లేకపోతే ఒక 5 రూపాయలు పెట్టి భోజనం చేసేవాళ్ళు. అవి తీసేయడం వల్ల ఆయనకి లాభం. ఆయనకి లాభం, ఆయన ఇది సంతోషం. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని సంతోషం. అంటే శాడిజమే. మరి ఇంకోసారి గెలిపించడం అని అంటున్నాడు. గెలిపిస్తే అమాయకులకి ఏమన్నా ఓటు వేయాల్సిందే, కానీ విద్యార్థులు, స్టూడెంట్, జ్ఞానవంతులు ఎవరు ఓట్లేరు. వీళ్ళెవరు ఓట్లేరు అంటారు.